హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక జాబ్స్ అడ్డా. సంజయ్ రెడ్డి, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. ఫ్రెండ్స్, అగ్నివీర్ ర్యాలీకి సంబంధించి నోటిఫికేషన్ ఇక రాబోతుంది కాబట్టి ఆ జీడీ ఆ ట్రేడ్ మెన్కు సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ అనేది మన సైనిక యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేయడం అయితే జరిగిందండి. ఆల్రెడీ ఒక మాక్ టెస్ట్ అప్లోడ్ చేయడం జరిగింది. రెండవ మాక్ టెస్ట్ అనేది మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. రైట్. సో ఎక్కువ మనకు లేట్ చేయకుండా అగ్నివీర్ జీడీకి సంబంధించి ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో, జీడీ ట్రేడ్మెన్ కావచ్చు, టెక్నికల్ కావచ్చు, నర్సింగ్ అసిస్టెంట్ కావచ్చు, ప్రతి ఒక్కరికి ఈ మాక్ టెస్ట్ అనేది చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీకోసం వచ్చేసి జీడీ అండ్ ట్రేడ్మెన్కు స్పెషల్గా మనకు ఆన్లైన్ బెస్ట్ ఆన్లైన్ కోర్స్ అనేది మీకు అందివ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇందులో మనకు వచ్చేసి ఏంటి అంటే సార్, మనకు కామన్గా ఈ ఆన్లైన్ కోర్సు జస్ట్ 699 రూపీస్లో మీకు అందివ్వడం అయితే జరుగుతుంది. రైట్. సో మాక్ టెస్ట్ అంటే టెస్ట్లు కూడా ఉంటాయి, ఫ్రీ టెస్ట్ సిరీస్లు కూడా ఉంటాయి ఈ యొక్క 699లోనే. క్లాసెస్ కూడా బెస్ట్ ఎక్స్ప్లెనేషన్ 0 లెవెల్ నుంచి మీకు మంచిగా క్లాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసి మీకు ఎంతవరకు కావాలనో అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసి పర్ఫెక్ట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక February 15 తర్వాత నుంచి లైవ్ క్లాసెస్ బ్యాచెస్ కూడా మీకు ఇదే యొక్క మనకు కోర్సులు అనేది స్టార్ట్ చేయడం అయితే జరుగుతుందండి. పర్ఫెక్ట్ కాంటెంట్తో పాటు మనకు వన్ లైనర్ ఎక్స్ప్లెనేషన్స్, టెస్ట్ సిరీస్ ప్లస్ వీడియో క్లాసెస్, కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్ కంబైన్డ్గా ఈ యొక్క జీడీ అండ్ ట్రేడ్మెన్ కోసం ఈ కోర్సు క్రియేట్ చేసి పర్ఫెక్ట్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్కువగా లేట్ చేయకండి. ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి నేను రిక్వెస్ట్ చేసుకునే విషయం ఏంటంటే, ఈ యొక్క కోర్సు తీసుకొని మెరిట్లో మీరు మార్క్స్ తెచ్చుకుంటారనమాట. మెరిట్లో మార్క్స్ తెచ్చుకుంటారు. రైట్. సో ఇక లేట్ చేయకుండా ఈ యొక్క మాక్ టెస్ట్, సెకండ్ మాక్ టెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. అండ్ అగ్నివీర్ మనకు సైనిక యాప్లో ఫ్రీ టెస్ట్ కూడా అప్లోడ్ చేయడం అయితే జరిగింది. సో దాని యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. దయచేసి ఫ్రీ టెస్ట్ అటెంప్ట్ చేసుకోండి. మీ యొక్క మార్క్స్ కూడా ఒకసారి అనలైజ్ చేసుకోండి, ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, మనం ఎంత లోతులో ఉన్నాం అనేది. ఓకేనా? రైట్. సో చూద్దామండి. ఇక్కడ ఈ యొక్క మాక్ టెస్ట్ 2లో భాగంగా వచ్చేసి మనకు ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. హూ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ది మెయిన్ సపోర్టర్ ఆఫ్ మార్క్సిజం? సార్ ఇవి ప్రీవియస్గా వచ్చినాయి సార్ అంటే ఖచ్చితంగా ప్రీవియస్గా కూడా వచ్చి ఉంటాయండి క్వశ్చన్స్. ఈ యొక్క మెయిన్ ఏంటంటే జీడీ కావచ్చు, ట్రేడ్మెన్ కావచ్చు, క్వశ్చన్స్ రిపీటేషన్ అనేది చాలా ఎక్కువ వస్తాయి, మనం గుర్తుంచుకోవాలి. బట్ ఒకటి గమనించాల్సిన విషయం అంటే రీసెంట్గా ఏవైతే జరిగాయో లాస్ట్ టైం ఎగ్జామ్స్లో, అవి రిపీటేషన్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేది కాస్త తగ్గాయి. కొత్తగా కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం రానున్న క్లాసెస్లో వాటి గురించి కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఓకేనా? రైట్. చూద్దాం. హూ ఇస్ ద సపోర్టర్ ఆఫ్ ది యాజ్ ది మెయిన్ సపోర్టర్ ఆఫ్ మార్క్సిజం? మార్క్సిజం అనేది ఒక పొలిటికల్ ఐడియాలజీ అన్నమాట. రైట్. పొలిటికల్ ఐడియాలజీ అంటే ఈ విధంగా ఉంటే బాగుంటుంది, గవర్నమెంట్ ఈ విధంగా ఉంటే బాగుంటుంది, స్టేట్ అనేది ఈ విధంగా ఉంటే బాగుంటుంది అనే ఒక పొలిటికల్ ఐడియాలజీ మార్క్సిజం అంటే. ఓకేనా? గుర్తుంచుకోవాలా. రైట్. సో ఈ పేరులోనే ఉందండి మార్క్సిజం అంటే. కార్ల్ మార్క్స్ అనే ఒక అతను దీని యొక్క ఫౌండరే అని చెప్పుకోవచ్చు. కార్ల్ మార్క్స్ దీని యొక్క ఫౌండర్ అని చెప్పుకోవచ్చు. బట్ వెరాజ్ ఎంఎన్ రాయ్ అనే అతను కూడా దీని యొక్క సపోర్టరే. బట్ చాలా లేట్గా వస్తాడండి. ఈ కార్ల్ మార్క్స్ అనేది 19th అంటే ఎర్లీ 19th సెంచరీలో ఈయన రావడం జరుగుతుంది. రైట్. ఈ కార్ల్ మార్క్స్ రాసిన ఇంకా వేరే బుక్స్ ఏంటి సార్ అంటే, దాస్ క్యాపిటల్ అనే ఒక బుక్ రాస్తాడండి. దాస్ క్యాపిటల్ అనే ఒక బుక్ చాలా ఫేమస్. హూ రోట్ దాస్ క్యాపిటల్ అని రాస్తాడు. మీకు కూడా వచ్చినాయి చాలాసార్లు ఈ బిట్ వచ్చింది. రైట్. కార్ల్ మార్క్స్ దీనికి ఒక కరెక్ట్ ఆన్సర్ అనమాట. రైట్. సరే, మరి ఇందులో పెద్దగా డిస్కస్ చేసుకోవాల్సిన క్వశ్చన్స్ ఏమీ ఉండవండి. మార్క్సిజం గురించి అడిగితే కార్ల్ మార్క్స్ గురించి వస్తాడనమాట. రైట్. సరే, మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏమైనా ఉందా సార్ అంటే, అదేంటి మనకు విచ్ స్టేట్ ది ఫేమస్ కామాఖ్యాదేవి టెంపుల్ లొకేటెడ్? రైట్. సో టెంపుల్స్ గురించి 100% మీకు బిట్లలో పడతాయి. టెంపుల్స్ గురించి 100% మీకు బిట్లలో పడతాయి. లాస్ట్ టైం ఒక క్వశ్చన్ ఎంత డిఫరెంట్గా అడిగాడంటే అందరూ కన్ఫ్యూజ్ అయ్యారనమాట. రైట్. సో సన్ టెంపుల్ ఆఫ్ మొథేరా ఎక్కడుంది అన్నాడు. మొథేరా. రైట్. మొథేరా ఎప్పుడు వినిండం ఇలాంటి క్వశ్చన్ అడిగాడు. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో కాస్త కరెంట్ అఫైర్స్లో వచ్చిన క్వశ్చన్ అనమాట. ఈ సన్ టెంపుల్ ఆఫ్ మొథేరా ఎక్కడ ఉందంటే అందరూ ఒరిస్సా పెట్టేసారు. ఎందుకంటే కోనార్క్ అంటే లేదు, కోనార్క్ అనేది లేదు, మొథేరా అని ఉంది అని అన్న ఒరిస్సా స్టేట్ అడిగాడు.
మరి అక్కడ మనకు స్టేట్ ఒరిస్సా పెట్టేస్తారు అనమాట. పక్కన అది గుజరాత్ అనమాట యాక్చువల్ క్వశ్చన్, రైట్? క్వశ్చన్కి ఆన్సర్ గుజరాత్. మొథేరా అనేది గుజరాత్లో ఒక డిస్టిక్ అండి, గుర్తుంచుకోవాలి. అక్కడ ఉన్న ప్లేస్ అనమాట ఈ యొక్క సన్ టెంపుల్ ఆఫ్ మొథేరా అని, రైట్? సరే, టెంపుల్స్ గురించి ఇంత నీట్గా అడుగుతాడు, మనం గుర్తుంచుకోవాలా. స్పెషల్గా క్లాసెస్ అనేది మన సైనిక ప్రీమియర్ సర్వీసెస్లో మీకు ప్యూర్గా పర్ఫెక్ట్గా అందివ్వడం అయితే జరుగుతుంది, రైట్? ఫేమస్ కామాఖ్య దేవి టెంపుల్ ఆల్రెడీ మీకు ఈ పాటికే మీకు ఆన్సర్ అయితే తెలిసి ఉంటుందండి, అస్సాం అండి. గువాహటికి దగ్గరలో ఈ యొక్క కామాఖ్య దేవి టెంపుల్ ఉంటుంది. ఇంకొక విషయం చెప్పుకోవాలంటే బ్రహ్మపుత్ర యొక్క నది పక్కన ఉంటుంది ఈ కామాఖ్య టెంపుల్. ఇంకొకసారి అడగచ్చు, గౌహటి ఏ నది పక్కన ఉంటుంది అని అడగచ్చు. ఇలా క్వశ్చన్స్ అడుగుతాడు. బ్రహ్మపుత్ర నది పక్కన కామాఖ్య దేవి టెంపుల్ ఏ స్టేట్లో ఉందని ఎలాగో అడిగాడు, లేదంటే ఏ రివర్ పక్కన ఉంది అని అడుగుతాడు. లేదా ఇక మిగిలిన ఆప్షన్స్ గురించి మనం తెలుసుకుంటే మధ్యప్రదేశ్ సార్ దేనికి సార్ ఫేమస్ అంటే భింబెట్కా కేవ్స్ అని ఉంటాయి. భింబెట్కా గుహలు. ఆది మానవులు ఈ గుహల్లో ఉన్నారంట మధ్యప్రదేశ్లో, నేనైతే చూడలేదు, రైట్? సో భింబెట్కా కేవ్స్ అని ఇక్కడ ఉంటాయి. దీని తర్వాత ఈ మధ్యప్రదేశ్ పులుల సంరక్షణ కేంద్రాల్లో చాలా ఫేమస్, రైట్? పులులు అత్యధికంగా పులులు ఉన్న స్టేట్ ఏది సార్ అని అడిగితే మధ్యప్రదేశ్ పెట్టండి. అత్యధికంగా పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్న అంటే ఏది టైగర్ రిజర్వ్స్ ఫారెస్ట్ అన్నమాట, రైట్? సో నేషనల్ టైగర్ రిజర్వ్స్, టైగర్ ఫారెస్ట్ అని కూడా చెప్పుకుంటాం. అది ఏంటి సార్ అంటే మధ్యప్రదేశ్ పెట్టుకోండి. ఇంకొక పాయింట్ మధ్యప్రదేశ్ గురించి రావచ్చు, కునో నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని అడగచ్చు. ఎందుకు సార్ అంటే రీసెంట్గా ఒక 1 year బ్యాక్ మన నరేంద్ర మోడీ ఈ యొక్క కునో నేషనల్ పార్క్లో చీతాలను వదిలిపెట్టాడు అనమాట, రైట్? మరి కునో అంటానే కునో యొక్క సిస్టర్ కనా కూడా రావాల్సి వస్తుంది, ఎందుకంటే రాకుంటే బాధపడతాం అనమాట. కన్హా నేషనల్ పార్క్ ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంటుంది. కనా కునో వీళ్ళిద్దరు సిస్టర్స్ మధ్యప్రదేశ్లోనే ఉంటారనమాట. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళిద్దరు టైగర్స్ రిజర్వ్స్ ఏరియాస్ అనమాట ఇవి రెండు, రైట్? సో సరే, దీని తర్వాత మధ్యప్రదేశ్లో ఇంకొక టెంపుల్స్ గురించి మాట్లాడుకుంటే చూడండి, మధ్యప్రదేశ్లో మెయిన్ టెంపుల్ వచ్చేసి ఖజురహో టెంపుల్ అండి. ఖజురహో టెంపుల్ చాలా చాలా ఫేమస్ అండి. ఖజురహో టెంపుల్ పోయిన వాళ్ళకే నేను చెప్తే బాగుండదు, పోయిన వాళ్ళు చూస్తే ఇంకా మంచిగా ఉంటుంది, రైట్? సో అన్నీ చాలా బాగుంటుంది, ఇంకా మనం ఎక్స్ప్లెయిన్ ఎక్కువగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎవరు కట్టిస్తారు సార్ ఈ ఖజురహో టెంపుల్ అని కూడా అడుగుతాడండి. ఖజురహో టెంపుల్ చండేల రాజవంశస్థులు కట్టిస్తారు, ఇంతే, ఇంతకంటే డెప్త్ ఏం వద్దు. చండేల రాజవంశస్థులు కట్టిస్తారు. ఇంకా మధ్యప్రదేశ్ విషయానికి వస్తే మనకు సాంచి అనే స్తూపము, సాంచి స్తూపము బౌద్ధానికి సంబంధించిన బౌద్ధ మత స్తూపం అన్నమాట. స్తూపం ఇన్ ద సెన్స్ ఆ గౌతమ బుద్ధుని యొక్క ఎముకలు అస్థికలు అక్కడ పెట్టి, రైట్? చిన్న ఎముకే కావచ్చు, అక్కడ పెట్టేసి దానిపైన ఒక స్తూపం మాదిరి కడతారు, డోమ్ మాదిరి. అది సాంచి స్తూపం అంటారు. అశోకుడు టైంలో కట్టిస్తారనమాట. ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంటుంది అనమాట, రైట్? మధ్యప్రదేశ్కి ఇంత ఫేమస్ బిట్స్ అనేది ఖచ్చితంగా మనకు పడతాయి, ఓకేనా? సరే, మరి నర్మదా నది కూడా మధ్యప్రదేశ్లోనే పుడుతుంది, గుర్తుంచుకోవాలి. సరే, హిమాచల్ ప్రదేశ్ విషయానికి వస్తే అంత ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన టెంపుల్స్ ఏం లేవండి హిమాచల్ ప్రదేశ్కు. బట్ ఒకవేళ అడిగితే జ్వాలాజీ టెంపుల్, బాలాజీ కాదు, జ్వాలా టెంపుల్ ఎక్కడ ఉంది అని జ్వాలాముఖి టెంపుల్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. జ్వాలాముఖి, రైట్? సో హిమాచల్ ప్రదేశ్గా మనం చెప్పుకోవచ్చు, రైట్? కర్ణాటకలో టెంపుల్స్ గురించి అడిగితే మనకు టెంపుల్స్ గురించి అడగడు కానీ శ్రావణ బెలగొల ఎక్కడ ఉంది అని అడుగుతాడు. గుర్తుంచుకోవాలండి, శ్రావణ బెలగొల ఎక్కడ ఉంది సార్ అని అడిగితే కర్ణాటకలో ఉంది అని చెప్పుకోవచ్చు, రైట్? సో ఇట్లా క్వశ్చన్స్ అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా మనకు గుర్తుపెట్టుకున్నామంటే మర్చిపోయేది ఎక్కడండి. సో రిలేషన్ చేసి మనం గుర్తుపెట్టుకోవాలి. గోమటేశ్వర టెంపుల్ ఎక్కడ ఉంది, గోమటేశ్వర స్టాచ్యూ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. ఇదే శ్రావణ బెలగలలో గోమటేశ్వర స్టాచ్యూ అంటే చాలా పెద్దది. గోమటేశ్వర స్టాచ్యూ, రైట్? గోమటేశ్వర స్టాచ్యూ ఎక్కడ ఉందని అడుగుతాడు శ్రావణ బెలగలో, లేదంటే అది కర్ణాటకలో ఉంది అని అడుగుతాడు. లేదంటే గోమటేశ్వర స్టాచ్యూ దేనికి ఫేమస్ అని అడుగుతాడు. జైనులు ఇక్కడ ఉంటారనమాట, జైనులకు ఫేమస్ అనమాట. ఎందుకు సార్ ఈ జైనులకు ఫేమస్, ఇక్కడ ఎందుకు జైనులకు ఫేమస్ అయిందంటే మనకు నార్త్ సైడ్ ఎవరైతే మగధ సామ్రాజ్య స్థాపకుడు చంద్రగుప్త మౌర్యుడు ఉన్నాడో అంటే అడుగుతాడు బిట్టు, హూ ఇస్ ద ఫౌండర్ ఆఫ్ మగధ మౌర్య డినాసిటీ అనేసి. అది కూడా మీరు నేర్చుకోవాలా. చంద్రగుప్త డినాసిటీ యొక్క ఫౌండర్ అంటే మౌర్య డినాసిటీ యొక్క ఫౌండర్ ఎవరు సార్ అంటే ఈ యొక్క చంద్రగుప్త మౌర్య.
ఆయన కరువు కష్టాలు పడి కరువులు వచ్చి బాగా 12-13 సంవత్సరాలు వర్షాలు పడకపోతే బీహార్లో అంటే ఆ మగధ సామ్రాజ్యంలో వీడికి వచ్చి పాపం కర్ణాటకలో శ్రావణ బెలగొల ఏరియాకి వచ్చి జైన మతాన్ని స్వీకరించి ఈయన్నే స్వాహా అయిపోతాడు అనమాట పైకి, రైట్. సో ఇంతటి డెప్త్ అనాలిసిస్ చేసుకొని ఈ బిట్లే మీకు ఖచ్చితంగా పడే అవకాశం ఉంటాయి అనమాట, రైట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే విచ్ ఈస్ ద హైయెస్ట్ మిలిటరీ గ్యాలంటరీ అవార్డ్? హైయెస్ట్ మిలిటరీ గ్యాలంటరీ అవార్డ్, అవార్డ్ అనొచ్చు, మెడల్ అనొచ్చు, ఏమనొచ్చు. మిలిటరీ గ్యాలంటరీ అంటే చూడండి, మనకు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ కీర్తి చక్ర ఇచ్చారు, పరమవీర్ చక్ర ఇచ్చారు, శౌర్య చక్ర ఇచ్చారు, అశోక చక్ర ఇచ్చారు. కానీ కరెక్ట్ ఆప్షన్ మీరు ఇంకా చెప్పాల్సింది ఏం లేదు. కరెక్ట్ ఆప్షన్ అంటే మీరు డైరెక్ట్గా పరమవీర చక్రాన్ని పెట్టేస్తారు. ఆబ్వియస్లీ పరమవీర చక్ర అండి. మనకు గ్యాలంటరీ అవార్డ్స్ 2 రకాలుగా ఉంటాయి, గుర్తుంచుకోవాలా. సో ఇక్కడే చెప్పేస్తాం మొత్తం. ఒకటి వార్ టైంలో ఇచ్చేటి అండి, యుద్ధ సమయంలో ఇచ్చేటి. రెండోది పీస్ టైంలో మనకు శత్రువులతో పోరాడి మనకు వాళ్ళను మట్టు పెట్టే వాళ్ళ కోసం ఇచ్చేది అనమాట. 2 రకాలు ఉంటాయి. పీస్ టైంలో ఇచ్చేటి వేరు, వార్ టైంలో ఇచ్చేటి వేరు, రైట్. సో పీస్ టైంలో నువ్వు 100 మందిని చంపు, పరమవీర్ చక్ర నీకు ఇవ్వరు, రైట్. అది వార్ టైంలోనే ఇస్తారు, రైట్. సరే, అయితే ఈ యొక్క పరమవీర చక్ర పివిసి, మహావీర చక్ర ఎంవిసి, వీర చక్ర విసి, ఇవి 3 ఆర్డర్ అనమాట. ఫస్ట్ హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డు, సెకండ్ హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డు, థర్డ్ హైయెస్ట్ గ్యాలంటరీ అవార్డు ఎప్పుడు యుద్ధ సమయాల్లో, రైట్. సరే, ఇప్పుడు ఒకవేళ యుద్ధం లేకుండా పీస్ టైంలో శాంతిగా మామూలు బార్డర్ క్రాసింగ్, ఈ టెర్రరిస్ట్లను చంపడము, రైట్, మీకు ఉంటుంది. మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, తప్పదు, రైట్. ఓకేనా? అయితే ఆ పీస్ టైంలో ఈ శత్రువులను మట్టుబెట్టే దానికోసం వీరోచితంగా పోరాడిన వాళ్ళకు, ఆ సోల్జర్స్ కోసం ఇచ్చే అవార్డ్స్ అనమాట ఇది, రైట్. సో కళలు అంటారు చాలా మంది సోల్జర్స్, ఇలాంటి అవార్డ్స్ మాకు కూడా ఒక్కటి దొరికితే బాగుంటుందండి, రైట్. సో కళలు కనాలి, ఎందుకంటే మన కోసమే ఇచ్చేది కాబట్టి. అయితే ఇక్కడ ఇవి అశోక చక్ర అనేసి, మళ్ళీ కీర్తి చక్ర, రైట్. ఇక శౌర్య చక్ర అనేసి ఈ యొక్క 3 ఇవి పీస్ టైంలో శత్రువులతో పోరాడే వాళ్ళకు ఇచ్చేది అనమాట, సోల్జర్స్. అర్థమైందా? రైట్. సో అందరికీ ఇస్తారా సార్ అంటే అందరికీ ఇవ్వరు. చాలా కరేజియస్గా పోరాడి కొన్ని 100,000 కోట్ల మన ప్రాపర్టీని సేవ్ చేసి, లేదంటే ఇంకా వాళ్ళని రానికుండా ఉండి అలాంటి వాళ్ళకి ఇస్తారనమాట, ఓకేనా? సరే, మరి చూద్దాం. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి పరమవీర చక్ర అండి. సరే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వేర్ ఈస్ ది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్? ఇక్కడ రీసెర్చ్ సెంటర్స్ గురించి, వాటి యొక్క లొకేషన్స్ గురించి డైరెక్ట్గా మనకు సిలబస్లో పాయింట్ ఇవ్వడం జరిగింది. సో అలాంటివి పాయింట్ డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది అన్నప్పుడు కరెక్ట్గా మనం డైరెక్ట్గా చదువుకోవాల్సిందే, వేరే ఆప్షన్ లేదు, రైట్. సరే, ఈ యొక్క రీసెర్చ్ సెంటర్స్ గురించి చెప్పుకుంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వచ్చేసి మనకు బెంగళూరులో ఉంటుందండి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో ఉంటుంది. మరి సైన్స్ మీద ఇచ్చే అవార్డు ఏదన్నా ఉందా సార్ అంటే డాక్టర్ భట్నాగర్ అవార్డు సైన్స్ మీద ఇస్తారండి. గుర్తుంచుకోవాలా, రిలేటెడ్గా చదివితేనే మనకు ఆన్సర్లు వస్తాయి. భట్నాగర్ అవార్డు సైన్స్ మీద ఇస్తారు, గుర్తుంచుకోవాలి, రైట్. సరే, మరి ముంబై ఎందుకు సార్ అంటే ఇది ఫైనాన్షియల్ క్యాపిటల్, ఇవన్నీ మీకు వచ్చిన బిట్లే, అందుకే నేను ఈ విధంగా చెప్తున్నాను. నేను ఏదో పెద్ద డెప్త్గా ఏం చెప్పట్లేదు, రైట్. ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. ఆర్థిక రాజధాని మన భారతదేశానికి ముంబై ఎందుకు సార్ అంటే మనకు ఎస్బీఐ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఉంది, ఆర్బీఐ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఉంది, ఐసిఐసిఐ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ ఉంది, మనకు సేబీ యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది, మళ్ళీ మనకు బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఇక్కడే ఉంది. ఇలా రకరకాలుగా చెప్పుకుంటూ పోతా అంటే ఇన్ని ఉంటాయో బాంబే, అందుకే అందుకు ఫేమస్ అన్నమాట బాంబే, రైట్. సో దాని తర్వాత వచ్చేసి కలకట్టా గురించి మనం మాట్లాడుకుంటే చూడండి, కలకట్టాలో మెయిన్గా మనకు ఉన్న ఏరియా ఏంది సార్, ఏమున్నాయి సార్ అంటే విక్టోరియా ప్యాలెస్ ఉంది. ఏమున్నాయండి? విక్టోరియా ప్యాలెస్ చాలా ఫేమస్ అండి, విక్టోరియా ప్యాలెస్, రైట్. సో ఆమె ఎవరో క్వీన్ విక్టోరియా వస్తుందంట, ఎక్కడి నుంచి? ఇంగ్లాండ్ నుంచి. ఎప్పుడు? 1858లో. ఆమె వచ్చేదానికోసం ఉండేదానికోసం ఒక ఇల్లు కట్టించారు అబ్బా, అదే ఒక పెద్ద ప్యాలెస్. ఆమె రాని కాబట్టి మనం ఏదో సింగిల్ రూమ్లోనో ఒక రూమ్లో 4-5 మంది ఉంటాం, వాళ్ళు ఉంటారా? రైట్. ఒక 20-30 రూముల పైన ఒక పెద్ద ప్యాలెస్ కట్టిస్తారనమాట ఆమె ఒక్కటి ఉండేదానికి, రైట్. విక్టోరియా ప్యాలెస్ అంటారు, చాలా బాగుంటుంది చూసేదానికి, రైట్. సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేది ఇలా డిఫరెంట్గా మనం లింక్ చేసి చదువుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా ఆన్సర్స్ మీకు రాగలదు.
ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మీకు బెంగళూరు అండి, గుర్తుంచుకోవాలి. ఓకేనా, రైట్. మరి చూద్దాం, వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. ఒకటి డైరెక్ట్ ఫ్యాక్ట్స్ అడిగేది, ఇంకెక్కడ అంటే మీకు డిప్లొమాటిక్గా ఏం అడగడు, ఆలోచించే విధంగా ఏం అడగడు, అన్ని ఫ్యాక్ట్స్ అన్ని బట్టి కొట్టుకునేటి. రైట్. అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఐసీసీ అంటే ఏంది అని అడుగుతాడు. ఇదే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అని మనకు చెప్పుకోవచ్చు, ఐసీసీ. రైట్. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దుబాయ్లో ఉందండి, ఇది మనం గుర్తుంచుకోవాలి, దుబాయ్లో ఉంది. రైట్. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ అండి, దుబాయ్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్. సో ఇంకా మళ్ళీ క్వశ్చన్స్ దీని యొక్క కరెంట్ అఫైర్స్ గురించి అడిగితే మనకు క్రికెట్ వరల్డ్ కప్ ఎవరు గెలిచారు సార్ 2023లో అని అడుగుతాడు. ఇది క్వశ్చన్. రైట్. ఎవరు గెలిచారు సార్ అంటే ఎవరు గెలిచారు కామెంట్ సెక్షన్లో తెలియదండి, ఇంక నేను చెప్పాలా దానికి. రైట్. క్రికెట్ అంటేనే మీరు ఒక పిచ్లోకి వెళ్ళిపోతారు అనమాట. రైట్. మరి ఎవరి మీద గెలిచారండి, ఎవరి మీద గెలిచారు అంటే మన ఇండియాకి అగేన్స్ట్గా గెలిచారు. సరే, మరి ఎక్కడ సార్ ఈ యొక్క స్టేడియం ఎక్కడ జరిగింది సార్ అంటే అహ్మదాబాద్ మనకు నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగింది. ఇవి కూడా బిట్లే, డైరెక్ట్ బిట్లే అండి. సో దీంట్లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఎవరు సార్ అని అడుగుతాడు. రైట్. ఎక్కువ వికెట్లు ఎవరు తీసినారో అని అడుగుతాడు, ఎక్కువ రన్లు ఎవరు తీసినారో అని అడుగుతాడు. దీని గురించి ఆల్రెడీ నేను వీడియో చేయడం జరిగింది, ఒకసారి మన ప్రీవియస్ లిస్ట్లో చూసుకుంటే ఖచ్చితంగా క్రికెట్ గురించి మీకు వీడియో చేయడం జరిగింది. మీకు ఖచ్చితంగా బిట్లు పడతాయి కూడా క్రికెట్ మీద, అర్థం చేసుకోవాలి. ఓకేనా. సరే, మరి నెక్స్ట్ చూద్దాం. అసలు క్రికెట్లో క్వాలిఫై కాకుండానే అసలు ప్రపంచ కప్లోనే ఈ యొక్క ప్రపంచ కప్లో లేని స్టేట్ ఏది అని అడుగుతాడు, అంటే కంట్రీ ఏది అని అడుగుతాడు. లేదా మన ఇండియా ఎన్నిసార్లు క్రికెట్ వరల్డ్ కప్ గెలిచింది అని అడుగుతాడు. ఇవన్నీ నేను అడగడం కాదు, మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్లు తెలియచేయండి. సరే, మరి నెక్స్ట్ చూద్దాం. ఆస్ట్రేలియా అత్యధికంగా క్రికెట్ వరల్డ్ కప్ గెలిచింది, అది కూడా మనం గుర్తుంచుకోవాలి. వరల్డ్ కప్ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే అది మనం గుర్తుంచుకోవాలి, 1975లో. ఇవే బిట్లు. రామాయణం ఎవరు రాస్తారు సార్ అంటే రైట్, రామాయణం రాసేది ఎవరు సార్ అంటే వాల్మీకి రాస్తాడు అనమాట. రైట్, వాల్మీకి. సో ఈయన ఒక డెకాయిట్ అనమాట, దారి దోపిడీ దొంగ అనమాట ఈయన. రైట్. సో అలాంటప్పుడు ఒక మునులు ఋషులు పోతా ఉంటే వాళ్ళను దోపిడీ చేయడానికి పోతే ఓరనాయన ఇట్రా అనేసి ఆను అంటే అని తెరిచిన తర్వాత డాక్టర్ లైట్ వేసి వచ్చాడు చూడు, అట ఈయన నాలుగు మీద కొన్ని బీజాక్షరాలు ఏ అక్షరాలు రాచారంట. ఇంకా పో నువ్వు దొంగ నుంచి ఇంకేదో అయితో పో అనేసి రాసిపోతారంట వాళ్ళు పాపం. సో రాసిపోయిన తర్వాత ఆయన కాస్త వాల్మీకి అంటే రామాయణమే రాయగలిగిన గొప్ప వ్యక్తి అవుతాడు అనమాట. అది గుర్తుంచుకోవాలి. ఎట్లాంటి వాళ్ళు ఎట్లయితారు అనేది అది కాలం డిసైడ్ చేస్తుందండి, నిజంగా చెప్తున్నా, కాలమే డిసైడ్ చేస్తుంది. సో మనము ఏ దాంట్లో మేము ఇది అచీవ్ కాలేకపోయామే, ఇది రాలేకపోయిందే మాకు, అరే హైట్ పోయింది, అరే మెడికల్ పోయింది, ఇవన్నీ కాదు. సో ఒక చోట పోయింది అంటే ఇంకో చోట మంచిగా మీకు రాసి పెట్టుంది, ఒక పాజిటివ్గా ఆలోచించుకోవాలండి. సో అది అర్థమైందా, పాజిటివ్గా ఆలోచించుకోవాలి. సరే, దేవుడు మనకి ఇది ఇవ్వలేదు అంటే ఇంకేదో మనకి ఎక్కడో ఇచ్చాడు, కానీ కష్టం అనేది మనం పడాలి, కంటిన్యూటీ అనేది మనకు ఉండాలి. అప్పుడే మీకు దేవుడు ఇంకా మంచిగా రాసిస్తాడు అనమాట. అలా కాకుండా ఏదో దేవుడు మాకు ఇంతేలే, మేము ఇట్నే ఉంటాంలే, దేవుడు ఇచ్చినప్పుడు చూసుకుందాంలే అంటే కాదండి. మీరు చేస్తూ ఉంటే దేవుడు మీరు గమనించి ఖచ్చితంగా మీకు ఇవ్వాల్సింది మీకు ఇస్తాడు. సరే, మరి వేరే వాటి గురించి కూడా మనం కాస్త తెలుసుకుందామంటే కాళిదాస్ అనే ఒక అతను ఈ యొక్క బిట్టు చాలా చాలా ఫేమస్, ఖచ్చితంగా మీకు తగులుతుంది. ఈ కాళిదాస్ను ఇండియన్ షేక్స్పియర్ అని కూడా అంటామండి. ఏమంటామండి? ఇండియన్ షేక్స్పియర్. పలకాల మీరు షేక్స్పియర్, ఇండియన్ షేక్స్పియర్ అంటారు ఈ కాళిదాస్ను. ఎందుకు సార్ అంటే అంతటి గొప్ప వ్యక్తి అనమాట. చంద్రగుప్త 2 టైంలో ఎవరి టైంలో ఉంటాడు సార్ అంటే చంద్రగుప్త 2 టైంలో ఈ యొక్క కాళిదాసు ఉంటాడండి. ఈ యొక్క చంద్రగుప్తుడు ఎవరు సార్ అంటే మళ్ళీ చంద్రగుప్త మౌర్యుడు కాదండి, గుప్త సామ్రాజ్యంలో చంద్రగుప్త 2 అని ఇంకొక అతను వస్తాడు. 9 మంది జెమ్స్, 9 జెమ్స్ అనే నవరత్న అని కూడా పిలుచుకోవచ్చు. అంటే మన నెత్తి మీద వాడుకునే నవరత్న కాదు ఎండల కాలంలో. రైట్. సో జాగ్రత్త. సో ఈ నవరత్నాలు అనే ఒక కాన్సెప్ట్ తీసుకొని మంచి ఒక 9 మంది స్కాలర్స్, ఎక్స్పర్ట్స్ను ఈయన సామ్రాజ్యంలో పెట్టుకుంటాడు అనమాట. అలాంటి నవరత్నాల్లో ఒక రత్నం ఈ మన కాళిదాసు. ఈయన గురించి చెప్పుకోవాలనుకుంటే మేఘ సందేశం బుక్ రాస్తాడు, కుమార సంభవం బుక్ రాస్తాడు, మాల్వికాగ్ని మిత్రం బుక్ రాస్తాడు. రైట్. సో ఇలాంటివి ఇవి కూడా నేను చెప్పేటివి కూడా మీకు ప్రీవియస్ బిట్లే. రైట్. డైరెక్ట్గా మీకు వచ్చే బిట్లే చెప్తున్నా. వేదవ్యాసుడు ఏం చేస్తాడు సార్ అంటే మహాభారతం రాస్తాడు. మహాభారతం వేదవ్యాసుడు రాస్తాడు. రైట్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు వాల్మీకి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. రైట్. సూర్దాస్ అంటే సూర్సాగర్ అనే ఒక రాస్తాడు బుక్ టైపు.
సో అది వేరే విషయం. సరే, ఎక్కువగా మనకు సూరదాస్ గురించి ఎక్కువ రావు. సరే, మరి క్యాపిటల్ ఆఫ్ హిమాచల్ ప్రదేశ్ ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? హిమాచల్ ప్రదేశ్ అంటే హిమాచల్ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు షిమ్లా ఉంది కదా, SHIMLA, రైట్. సో ఇక్కడ హిమ్ ఉంది కదా, హిమ్లా అని గుర్తుపెట్టుకోండి. హిమాచల్లో షిమ్లా ఉంటుంది, హిమ్లా అని గుర్తుపెట్టుకోండి. షిమ్లా ఎలాగో మీకు ఆటోమేటిక్గా గుర్తుగా మీకు వచ్చేస్తుంది అనమాట. హిమాచల్ ప్రదేశ్ యొక్క క్యాపిటల్ ఏంటి సార్ అంటే హిమ్లా, అంటే హిమాచల్, లా అంటే ఓకే షిమ్లా అని వస్తుంది అని చెప్పుకోవచ్చు అనమాట, రైట్. ఆ విధంగా మీరు ఆన్సర్స్ కోరిలేట్ చేసి మీరు గుర్తుంచుకోవాలి. సోలాన్ అనేది యొక్క హిమాచల్ ప్రదేశ్లో అతిపెద్ద డిస్టిక్గా కూడా మనం చెప్పుకోవచ్చు. సోలాన్ డిస్టిక్ అని చెప్పుకుంటాం అనమాట వీడిని, ఓకేనా? సరే, సోలాన్ డిస్టిక్ అని మనం చెప్పుకుంటాం, రైట్. సరే, మరి నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్, బై హోమ్ వర్ ది మరాఠాస్ డిఫీటెడ్ ఇన్ ది థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు? 3వ పానిపట్టు యుద్ధం. మనకు పానిపట్టు యుద్ధాలు ఎన్ని జరుగుతాయి సార్ అంటే 1, 2, 3 యుద్ధాలు జరుగుతాయి పానిపట్టు యుద్ధం. 1526లో ఒకటి, 1556లో ఒకటి, ఇవన్నీ మీకు అడిగిన బిట్లే. 1761లో ఒకటి, గుర్తుంచుకుందామా? రైట్. మరి 1526లో ఏం జరుగుతాయి సార్ అంటే మనకు లాస్ట్ సుల్తాన్ రూరల్ ఇబ్రహీం లోడీ వర్సెస్ ఎవరు సార్ అంటే ఇబ్రహీం లోడీ వర్సెస్ మనకు ఎవరు సార్ అంటే బాబర్, గుర్తుంచుకోవాలి. సరే, మరి 2వ పానిపట్టు యుద్ధం ఎవరు సార్ అంటే మనకు అక్బరు వర్సెస్ హేము అని గుర్తుంచుకోవాలి. 3వ పానిపట్టు యుద్ధము ఈ యొక్క మరాఠాస్ వర్సెస్ అహ్మద్ షా అబ్దాలి అని ఆఫ్ఘన్ అతను అనమాట, వీళ్ళ మధ్య జరుగుతుంది, గుర్తుంచుకోవాలి, రైట్. సో వీళ్ళు గెలుస్తారు ఎందుకంటే బ్రిటిషర్స్ వీళ్ళకి సపోర్ట్ చేస్తారు కాబట్టి, రైట్. సో ఈ యొక్క థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఆ విధంగా జరుగుతుందండి. షేర్షా సూరి కూడా చాలా ఫేమస్. ఈ షేర్షా సూరి బ్యాటిల్ ఆఫ్ మనకు ఏంటి చౌసా యుద్ధము, ఈ యొక్క షేర్షా సూరి వర్సెస్ హుమయూన్ జరుగుతుంది, హుమయూన్, రైట్. సో అది మనం గుర్తుంచుకోవాలి, రైట్. సో మిగిలిన వాటి గురించి మనము ఆ పర్టికులర్ సందర్భం వచ్చినప్పుడు డిస్కస్ చేసుకుందాం. సరే, నెక్స్ట్ చూద్దాం. హూ సెడ్ స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్? స్వరాజ్యం నా జన్మ హక్కు, నువ్వేం తెచ్చేదిరా తుచ్చగా, నేను ఎలాగో అది నేను తీసుకుంటాను, నా జన్మ హక్కు అనేది ఎవరు చెప్తారు సార్ అంటే మనకు బాల గంగాధర తిలక్ చెప్తాడు. డైరెక్ట్ క్వశ్చన్, అంతగా వేరే చెప్పేది ఏముంది? భగత్ సింగ్ వచ్చేసి ఇంక్లాబ్ జిందాబాద్ అనే నినాదాలతో స్టార్ట్ చేస్తాడు భగత్ సింగ్, రైట్. సో ఇక దాదాబాయి నవరోజీని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పుకుంటాం, గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని చెప్పుకుంటాం. లేదా ఇంకొకటి ఈయన వచ్చేసి పవర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే ఒక బుక్ రాస్తాడు ఈయన, రైట్. దీని తర్వాత కూడా ఇంకా ఈయన గురించి చెప్పుకోవాలనుకుంటే మనకు ఈ యొక్క దాదాబాయి నవరోజీ వచ్చేసి 2వ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ప్రెసిడెంట్ అని చెప్పుకోవచ్చు. ఇతని గురించి ఇంకా చెప్పుకోవాలి అంటే మనకు బ్రిటిష్ పార్లమెంట్లో ఎంపీగా ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు అని ఈ యొక్క దాదాబాయి నవరోజీని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈయన గురించి పడబెట్లు ఇయ్యే, ఇంతకంటే ఎక్కువ లేదు, రైట్. సరే, మరి సుభాష్ చంద్రబోస్ చెప్పుకోవాలంటే యూ గివ్ మీ ద బ్లడ్ ఐ విల్ గివ్ యూ ఫ్రీడమ్. మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వతంత్రాన్ని ఇస్తాను అని ఒక నినాదంతో వస్తాడు సుభాష్ చంద్రబోస్. ఎందుకంటే ఏదేమైనా సరే మన పైన ఉన్న వాళ్ళను, మనల్ని అనగతొక్కే వాళ్ళను మన గమ్మునుంటే మనకు స్వాతంత్రం రాదురా, తిరగబడితేనే స్వాతంత్రం వస్తుంది అని నమ్మిన వ్యక్తి అనమాట సుభాష్ చంద్రబోస్. మనందరి హీరో ఈయనే, రైట్. సరే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ రోట్ ది హోలీ బుక్ గీత? మళ్ళీ ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వేదవ్యాసుడు రాస్తాడు అంటే గీత, రైట్. సో అవును, భగవద్గీత ఎవరు రాస్తారు అంటే కాళిదాస్ అయితే కాదు, వాల్మీకి అయితే కాదు, కృష్ణ అంటే ఇక్కడ చూడండి గీత అనే మామూలుగా మనకు వచ్చేసి ఈయన చెప్తాడు అనమాట, కృష్ణుడు, రైట్. ఈయన రాస్తాడు అని చెప్పుకోవచ్చు ఒక విధంగా, కృష్ణుడు చెప్తాడు, రైట్. సో వేదవ్యాసుడే అని మనకి ఇక్కడ కరెక్ట్. మహాభారతం కూడా వేదవ్యాసుడు రాస్తారు. కామన్గా మహాభారతం ఎవరు రాస్తారంటే వేదవ్యాసుడు రాస్తారు. ఇక్కడ గీత అనే దాన్ని కూడా మన ఆర్మీ దాంట్లో పరంగా చూసుకుంటే మనకు వేదవ్యాసుడే అని వచ్చింది, రైట్. సరే, మరి చూద్దామండి. నెక్స్ట్ చూద్దాం. జీకేలోనే అపార్ట్ ఫ్రమ్ ఇండియా, పాకిస్తాను, శ్రీలంక, విచ్ ఏషియన్ కంట్రీ హ్యాజ్ రూపీ ఈజ్ ఇట్స్ కరెన్సీ? అంటే పాకిస్తాను, ఇండియా, శ్రీలంక ఎలాగో వీటి యొక్క కరెన్సీ వచ్చేసి రూపాయి, అవునా? సరే, మరి దీనికి ఇదే కాకుండా ఇంకా వేరే ఏదైనా కంట్రీస్ ఉన్నాయా సార్ రూపాయికి సంబంధించిన కరెన్సీస్ అంటే మనం గుర్తుంచుకోవాలి. నేపాల్ అనమాట, నేపాల్, రైట్. నేపాల్కి సంబంధించి
ఇలాంటి పీడిఎఫ్లు కూడా మనకు సైనిక యాప్లు అనేది డౌన్లోడ్ ఇవ్వడం జరుగుతుంటుందండి, గుర్తుంచుకోవాలి. ఫ్రీగానే ఇస్తాం, రైట్. సో ఫ్రీ టెస్ట్లు ఉంటాయి, టెస్ట్లు అటెంప్ట్ చేసుకోండి. ఈరోజు ఒక టెస్ట్ అనేది అప్లోడ్ చేయడం అనేది దయచేసి ఒకసారి ఆ టెస్ట్ కూడా అటెంప్ట్ చేసి మీకు ఎన్ని మార్కులు వచ్చాయో మీరే అనాలిసిస్ చేసుకోండి. ఫ్రీ టెస్ట్లే, రైట్. సో ప్రీమియర్ సర్వీసెస్ అనేది సపరేట్గా కోర్స్ ఉంటుంది. దాంట్లో అయితే మీకు పర్ఫెక్ట్గా మెరిట్లో మార్క్స్ వచ్చే విధంగానే మీకు కోచింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో కాస్త పీడిఎఫ్లు ఇవి కరెన్సీస్ కావచ్చు, క్యాపిటల్స్ కావచ్చు, ఇంపార్టెంట్ ఇప్పుడు చీఫ్ మినిస్టర్స్ కావచ్చు, గవర్నర్స్ కావచ్చు, ఇవన్నీ పీడిఎఫ్లు కామన్గా మీకు అంతా షేర్ చేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, రైట్. వాట్సాప్ లింక్ కూడా ఇస్తాను, వాట్సాప్ లింక్ ఆ వాట్సాప్లో జాయిన్ అవ్వండి. అన్నింటికి మించి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే మీకు పర్ఫెక్ట్ గైడెన్స్ మీకు వస్తూనే ఉంటుంది అనమాట, రైట్. సో ఇక్కడ నేపాల్ కరెన్సీ కూడా మనకు రూపాయిగానే మనం గుర్తించుకోవచ్చు, ఓకేనా. సరే మరి చూద్దామండి నెక్స్ట్. హూ కంపోజ్ ది ఫేమస్ సాంగ్ సారే జహా సే అచ్చా హిందూ సితా హమారా? మొహమ్మద్ ఇక్బాల్ గాని చెప్పుకోవచ్చా? రైట్, మహమ్మద్ ఇక్బాల్ సారే జహా సే అచ్చా హిందూ సితా హమారా, అందరికంటే మన భారతదేశం చాలా బాగుంటుంది అని చెప్పుకుంటున్నాడు అనమాట, రైట్. సో రవీంద్రనాథ్ ఠాగూర్ వచ్చేసి జనగణమన రాస్తాడండి, జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్ నేషనల్ యాంథమ్, రైట్. జనగణమన, రైట్. సారే జహా సే అచ్చా హిందూ సితా హమారా వచ్చేసి మనకు మహమ్మద్ ఇక్బాల్ రాస్తాడు. సో జయదేవ్ వచ్చేసి గీతా గోవిందం రాస్తాడు, గీతా గోవిందం. మనము సినిమా కాదు, రష్మిక విజయ్ దేవరకొండ సినిమా కాదు ఇది, రైట్. గీతా గోవిందం అనే ఒక బుక్ రాస్తాడు, రైట్. సో రైట్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బంకింగ్ చంద్ర చటర్జీ గురించి మనం మాట్లాడుకుంటే వందే మాతరం సాంగ్ రాస్తాడు అనమాట, నేషనల్ సాంగ్ వందే మాతరం, రైట్. సో వందే మాతరం నేషనల్ సాంగ్ రాస్తాడు బంకింగ్ చంద్ర చటర్జీ, రైట్. మరి ఇంకేముంది, అంతే, రైట్. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు మొహమ్మద్ ఇక్బాల్ అండి, సారే జహా సే అచ్చా హిందూ సితా హమారా రాస్తాడు. సరే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ ఫౌండెడ్ ది ముఘల్ ఎంపైర్ ఇన్ ఇండియా? ముఘల్ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు సార్ అంటే మనకు కరెక్ట్గా బాబర్ అండి. ఎందుకంటే ఈ యొక్క 1526లో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, పానిపట్టు యుద్ధం 1లో మనకు ఇబ్రహీం లోడీని ఓడించి బాబరు మనకు సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు, ముఘల్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. అంతకంటే ముందు ఎవరు సార్ ఉండేది అంటే మనకు ఇక సుల్తానేట్ సామ్రాజ్యం ఉండింది అనమాట, గుర్తుంచుకోవాలి. సుల్తాన్స్ వాళ్ళు కూడా ముఘల్సే, సుల్తాన్ సామ్రాజ్యం ఉండింది. సో నెక్స్ట్ చూద్దామండి. ఇక్కడ ఈ బాబరు తర్వాత బాబర్ యొక్క కొడుకు హుమయూన్ యొక్క కొడుకు అక్బరు, ఇలా ఉంటాయి. అది వేరే విషయం, నేను షార్ట్ కట్ అనేది తర్వాత మీకు క్లాసెస్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వేర్ ఈస్ ద సన్ టెంపుల్ లొకేటెడ్? ఇక్కడ అడిగి కామన్గా సన్ టెంపుల్ లొకేటెడ్ అంటే మనకు కోనార్క్ పెట్టేసేయండి, ఇబ్బంది ఏం లేదు. బట్ సన్ టెంపుల్ ఆఫ్ మొథేరా అని ఒకవేళ అడిగితే ఈసారి గుజరాత్ అనేది ఆన్సర్ ఉంటుందండి. గుజరాత్ ఏ స్టేట్లో ఉంటుంది అని అడుగుతాడు, గుజరాత్ అనమాట. ఒకవేళ అడిగితే మొథేరా అని, లేదు అంటే నార్మల్గా అడిగితే కోనార్క్ అని పెట్టాలన్నమాట, అర్థమైందా? సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. గోవా గురించి అడిగితే గోవా యొక్క క్యాపిటల్ అడుగుతాడు చాలా సమ్టైమ్స్, లేదా గోవా దగ్గర ఉన్న నది పేరు అని అడుగుతాడు. నది మాండవి నది ఉంటుంది అనమాట, గోవాకు దగ్గరలో మాండవి నది ఉంటుంది. సరే మరి మధురై గురించి అడిగితే మథురై అంటే మీనాక్షి టెంపుల్ మథురైలో ఉంటుంది, అడిగినాడు డైరెక్ట్గా బిట్టు, మీరు గుర్తుంచుకోవాలి. చెన్నైలో ఉంటుంది మథురై, రైట్. సో మరి చెన్నై గురించి ఇంకా చాలా రకాలుగా ఉంటాయి, సందర్భానుసారంగా మనం చెన్నై గురించి డిస్కస్ చేసుకుందాం. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతాయో, రైట్. ఖచ్చితంగా మీకు ఎస్ఎస్సి జీడీ ప్లస్ ఇక్కడ ఆర్మీ జీడీకి సంబంధించి మంచి కాంటెంట్తో పాటు మీకు కోర్సులు ఇవ్వడం జరిగింది యాప్లో, రైట్. మన సైనిక యూట్యూబ్ ఛానల్లో కూడా మంచి కాంటెంట్తో పాటు క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి, ఓకే. హూ అపాయింట్స్ ది గవర్నర్స్ ఆఫ్ ఇండియా? ఏదైనా స్టేట్కి గవర్నర్ అపాయింట్ చేయాలంటే ఎవరు అపాయింట్ చేస్తారు సార్ అంటే, నేను చెప్తున్నాను కదా గుడ్డి గుర్తుగా, ఆన్సర్ తెలియదు కానీ ఆన్సర్ చేయాలి అంటే అందులో ప్రెసిడెంట్ ఉన్నాడు, లేదంటే అపాయింట్మెంట్స్ అనే కాన్సెప్ట్ ఎక్కడైనా వచ్చింది అంటే కింద ప్రెసిడెంట్ ఉన్నాడు ఆన్సర్స్లో, ఖచ్చితంగా ప్రెసిడెంటే ఆన్సర్ ఉంటాడు అనమాట. సో ఇది ఒక గుడ్డి గుర్తు, ఒకవేళ మీకు తెలియకపోతే, రైట్. సరే మరి నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఎ మేజర్ కాంపోనెంట్ ఆఫ్ బయోగ్యాస్? సైన్స్కి వచ్చాడండి, జనరల్ సైన్స్కి వచ్చాడు, రైట్. సో జనరల్ సైన్స్లో 15 క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. బయోగ్యాస్ మనకు మేజర్ కాంపోనెంట్. బయోగ్యాస్ అంటే ఏంటి? బయో అంటే చెట్లు, చములు, వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే, ఇవి డీకంపోజ్ అయిన తర్వాత ఉత్పత్తి అయ్యే గ్యాస్ను బయోగ్యాస్ అంటాం, అంతే. న్యాచురల్ గ్యాస్ కాదు బయోగ్యాస్, రైట్. సో ఈ బయోగ్యాస్ అంటే ఆవు పేడ, బర్రెల పేడ ద్వారా వాళ్ళని బాగా పులుసు పెట్టి దాని ద్వారా వచ్చే గ్యాస్ ఉంటుంది చూడు, దాంట్లోంచి ఆ గ్యాస్నే బయోగ్యాస్ అంటాం రోయ్. ఇంకా మనకు కూడా వస్తుంది బయోగ్యాస్. సరే మరి మీథేను అనేది ఈ బయోగ్యాస్లో ఉంటుంది, ఎందుకంటే ఈ చెట్లల్లో, చేమల్లో
ఈ గడ్డిలో వీటన్నింటిలో మీథేన్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఎందుకు అంతెందుకు, మీరు సింపుల్గా మీరు ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఒకసారి పొలాల్లోకి వింటర్ టైంలో పొలాల్లోకి వెళ్ళండి, వరి పొలంలోకి వెళ్ళండి. వరి పొలంలోకి వెళ్తే మిగిలిన ప్లేస్ అంతా చల్లగా ఉంటుంది, గమనించారా? ఆ వరి పొలంలోకి వెళ్ళిన తర్వాత ఆ పొలంలో వెచ్చగా ఉంటుంది. ఎందుకు సార్ అంటే అది మీథేన్ గ్యాస్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. మీథేన్ గ్యాస్ అనేది రిలీజ్ చేస్తుంది, కాస్త వేడిగా ఉంటుంది అనమాట, అవునా? సో ఆ విధంగా ఈ యొక్క బయోగ్యాస్ అనేది మీథేన్కి సంబంధించిన గ్యాస్ అనమాట, రైట్? సరే, మరి ఆక్సిజన్ అంటే అబ్వియస్లీ ఆక్సిజన్ మన వాతావరణంలో 21% ఉంటుంది ఆక్సిజన్. నైట్రోజన్ ఎంత ఉంటుంది సార్ అంటే 78.98 సంథింగ్ పర్సెంటేజ్ ఉంటుంది అనమాట, రైట్? సో ఈ విధంగా మనము చెప్పుకోవచ్చు, రైట్? సరే, మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బ్రాస్ కంటైన్స్ అంటే నథింగ్. బ్రాస్ అనేది ఒక మెటల్, రైట్? మిశ్రమ లోహం అనమాట. ఏ రెండు లోహాలను కలిపితే అది బ్రాస్ తయారవుతుంది అంటే దీన్ని మిశ్రమ లోహాలను అలోయిస్ అంటాం అనమాట. సరే, ఆల్రెడీ నేను మీకు చాలా వరకు షార్ట్ కట్స్ చెప్తూనే వస్తున్నా, రైట్? సో కోజీ అంటే కాపరు జింకు కలిపితే బ్రాస్ తయారవుతుంది. కోజీబ్రా అని మీరు గుర్తుపెట్టుకోవాలా, రైట్? సో అలాంటప్పుడు మీకు బ్రాస్ అనేది వచ్చింది. కాపరు జింకు కలిపితే బ్రాస్ వస్తుంది. ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ ఇది, రైట్? మరి ఇంకా నెక్స్ట్ ఏంటి సార్ అంటే కాపరు టిన్ను కోజీబ్రా, రైట్? సో జిబ్రా అనేది గుర్తుపెట్టుకోండి. కోటి బ్రో అంటే మామూలుగా కోటి బ్రో అంటాం కదా, అట్లా కోటి అనే అతన్ని మీరు కోటి బ్రో అని పిలుస్తాం. అట్లా మీరు గుర్తుపెట్టుకున్నారంటే కాపరు టిన్ను కలిపితే బ్రాన్స్ అవుతుంది, ఓకేనా? సో ఇక కాపరు ఒకవేళ అడిగితే మరీ పొరపాటున అడిగితే కాపరు సిల్వర్ ఏంటి సార్ అంటే స్టెర్లైన్ అని అంటారు అనమాట, స్టెర్లైన్. సో ఇంతకంటే ఇంకేం అడగడండి, ఇంకా అడిగే ఛాన్స్ కూడా లేదు. కాపరు నికెల్ ఇవన్నీ ఏం అడగడు, గుర్తుంచుకుందాం, ఓకేనా? సరే, మరి నెక్స్ట్ చూద్దాం. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ నీళ్లు గడ్డగట్టేది ఎప్పుడు సార్ అంటే 0 డిగ్రీ. అదే నీళ్లు అదే 0 డిగ్రీ దగ్గర ఐస్ 0 డిగ్రీ తర్వాత కొంచెం డిగ్రీస్ పెరుగుతా పోయిందంటే టెంపరేచర్ ఏమవుతుంది, ఐస్ నీళ్ళు అవుతాయి. నీళ్లు ఐస్ అవుతుంది, ఐస్ నీళ్ళు అవుతుంది. ఏ పాయింట్ సార్ అంటే 0 డిగ్రీ పాయింట్స్ దగ్గర, 0 డిగ్రీ సెల్సియస్. ఒకవేళ వాడు ఫారెన్హీట్స్లో అనేది అడిగినాడని అనుకోండి, ఇవి కూడా ఒక యూనిట్సే. ఫారెన్హీట్స్ అడిగాడు అనుకో, 32 ఫారెన్హీట్స్ దగ్గర నీళ్లు మనకు గడ్డగడతాయి అని అడుగుతాం, లేదా ఐసు నీళ్ళలాగా తయారవుతాయి అని అడుగుతాం. సరే, మరి ఒకవేళ కెల్విన్స్లో అని అడిగినాడు అనుకోండి, కెల్విన్స్ ఎన్ని కెల్విన్స్ దగ్గర నీళ్ళు ఐసు నీళ్ళలాగా తయారవుతుంది, ఐసు కరుగుతుంది అని అడుగుతాడు, రైట్? 273 కెల్విన్స్ అన్నమాట. అంటే 0 డిగ్రీ అన్నా ఒకటే, 32 ఫారెన్హీట్స్ అన్నా ఒకటే, 273 కెల్విన్స్ అన్నా ఒకటే. ఈ మూడు, రైట్? ఈ మూడు యొక్క వాల్యూస్ ఈ విధంగా ఉంటాయన్నమాట. ఇవన్నీ సేమ్. సో బట్ ఏంటంటే దీని యొక్క యూనిట్స్ అనేది వేరుగా ఉంటాం. ఒక చోట డిగ్రీ అంటాం, ఒక చోట ఫారెన్హీట్స్ అంటాం, ఒక చోట కెల్విన్స్ అంటాం, అంతే. వెరీ సింపుల్, రైట్? సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు 0 డిగ్రీస్, ఆప్షన్ సి అనమాట. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విటమిన్స్ డాష్ ఈజ్ ఫౌండ్ ఇన్ అబండెన్స్ ఇన్ ఆరెంజెస్. ఆరెంజ్ కావచ్చు, నిమ్మకాయలు కావచ్చు, చింతపండు కావచ్చు, అంటే ఇంకా పుల్లంగా ఉండే ప్రతిదీ దాంట్లో, బాగా పులుపుగా ఉండే ప్రతి దాంట్లో విటమిన్ సి బాగా ఉంటుంది, బాగా ఉంటుంది, గుర్తుంచుకోవాలి, అర్థమైందా? సో సరే, మరి విటమిన్ ఏ వచ్చేసి ఇక క్యారెట్స్ ఇలాంటి వాటిల్లో ఉంటాయి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్లో విటమిన్ ఏ బాగుంటుంది. విటమిన్ బి కూడా వెజిటేబుల్స్, డ్రై ఫ్రూట్స్ వీటిల్లో బాగా ఉంటుంది విటమిన్ బి. విటమిన్ డి వచ్చేసి మన బాడీలో ఉంటుంది, కానీ యాక్టివేట్ ఎప్పుడైతుంది సార్ అంటే మనకు సన్ మన బాడీ మీద పడ్డప్పుడు యాక్టివేట్ అవుతుంది, మన బాడీలో విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది. లేదు సార్, ఇక ఫిష్ లివర్ కావచ్చు, వీటి మీద కొన్ని పర్టికులర్ నాన్ వెజ్ వీటిల్లో విటమిన్ డి అనేది మనకు ఎక్కువగా దొరుకుతుంది అనమాట, ఓకేనా? సరే, విటమిన్ ఏ వల్ల నైట్ బ్లైండ్నెస్ వస్తుంది, విటమిన్ బి వల్ల బెరీ అనే ఒక రోగం వస్తుంది, విటమిన్ సి వల్ల స్కర్వీ అనే ఒక రోగం వస్తుంది, విటమిన్ డి వల్ల రికెట్స్ అనే రోగం వస్తుంది. ఇవి కూడా ఇంపార్టెంటే. విటమిన్స్ మనకు ఆర్మీ, జీడీ, ట్రేడ్మెన్కు ఇంకేదైనా టెక్నికల్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ యొక్క బయాలజీలో విటమిన్స్, వాటి సోర్సెస్, వాటి డెఫిషియన్సీస్, వాటి డెఫిషియన్సీ వల్ల కలిగే రోగాలు, ఇవే ఇంపార్టెంట్, బాగా ఇంపార్టెంట్ అనమాట, ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. మెండలీఫ్ అనే అతను ఒక అతను ఉంటాడు, పీరియాడిక్ టేబుల్ వేస్తాడు అనమాట కెమిస్ట్రీలో. 118 మూలకాలు ఉంటాయి, 118 మూలకాల్లో ఈ మూలకాల ప్రాపర్టీస్ ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఈ టేబుల్లో ఉన్న మూలకాలు ఈ విధంగా రియాక్ట్ అవుతాయి, ఇవన్నీ చెప్పినాడు ఈయన.
ఎట్లా చెప్పినాడు సార్ అసలు ఆ యొక్క మెండలీఫ్ అనే అసలు కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ను ఎట్లా అరేంజ్ చేసినాడు సార్ అంటే అది అటామిక్ మాస్ వాటి యొక్క బరువు ఆధారంగా వాటి యొక్క ప్రాపర్టీస్ వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ డిపెండ్ అయి ఉంటాయిరా బాబు అనేసి ఈయన చెప్తాడు అనమాట. ఎవరు? మెండలీఫ్. గుర్తుంచుకోవాలా, మెండలీఫ్, రైట్. సరే, మరి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఎవరు రాస్తారు సార్ అంటే, లేదా పీరియాడిక్ టేబుల్ ఎవరు రాస్తారు సార్ అని కామన్గా చెప్తాడు మెండలీఫ్ అని మనం చెప్పుకోవచ్చు, రైట్. సరే, మరి చూద్దాం. వాట్ ఈస్ ద మెటీరియల్ యూజ్డ్ ఇన్ మేకింగ్ లెడ్ పెన్సిల్? లెడ్ పెన్సిల్, పెన్సిల్స్ ఏ విధంగా తయారు చేస్తారంటే గ్రాఫైట్ అని కార్బన్ యొక్క సమ్మేళనం గ్రాఫైట్ అనమాట. ఈ గ్రాఫైట్తో తయారు చేస్తారు సార్. మరి ఈ గ్రాఫైట్ గురించి ఇంకేమైనా క్వశ్చన్ వస్తుంది సార్ అంటే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకు సార్ అంటే ఇది విద్యుత్ వాహకంగా, దీంట్లో విద్యుత్ ప్రవహిస్తుందండి, గుర్తుంచుకోవాలి. మిగిలిన వాటిలో ప్రవహించదు. ఈ యొక్క కార్బన్ యొక్క మూలకంలో ఈ యొక్క గ్రాఫైట్ అనే దాంట్లో మాత్రమే విద్యుత్ మీకు ప్రవహిస్తుంది, గుర్తుంచుకోవాలి. విద్యుత్ వాహకంగా పనిచేస్తుంది. కామన్గా మెటల్స్ విద్యుత్ వాహకంగా పనిచేస్తాయి, బట్ ఇది నాన్ మెటల్. విచ్ నాన్ మెటల్ యాక్ట్ యాజ్ ఏ ఎలక్ట్రిసిటీ ఏమంటారు, మీడియేటర్గా అని చెప్పుకోవచ్చు అనమాట, రైట్. సో ఎగ్జాక్ట్ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేయలేకపోతున్నాం, బట్ ఈ యొక్క గ్రాఫైట్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, విచ్ నాన్ మెటల్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అని అడుగుతాడు, రైట్. సో దాన్ని గ్రాఫైట్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ బాడీ ఈజ్ ద బ్లడ్ ప్యూరిఫైడ్? కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే అందరూ బ్లడ్ అంటారని మనకు హార్ట్లో ఫిల్టర్ అవుతుంది కదా అనుకోవచ్చు. దాని ఫిల్టరేషన్ వేరండి, ప్యూరిఫికేషన్ వేరండి. ఫిల్టర్ అయ్యేది, పంపింగ్ అయ్యేది మన హార్ట్లోని, నో డౌట్. ఎందుకు సార్ అంటే హార్ట్ దగ్గర నుంచి పంప్ అయ్యి ఆ లంగ్స్ నుంచి ఆక్సిజన్ తీసుకొని మళ్ళీ వెళ్తాయి. బట్ ఇవి ఫైనల్గా వెళ్ళేది ఎక్కడికి సార్ అంటే కిడ్నీలోకి వెళ్తాయి. కిడ్నీలో ఈ వేస్ట్, బ్లడ్లో కూడా వేస్ట్ ఉంటుంది, అంత ఈజీ కాదు, వేస్ట్ ఉంటుంది. ఆ నైట్రోజినస్ వేస్ట్ అంటారు. ఆ నైట్రోజినస్ వేస్ట్ను కిడ్నీలు తీసుకొని ఉచ్చల రూపంలోనో, ఇంకొక రూపంలోనో, ఒకటి రూపంలోనో, రెండు రూపంలోనో పంపించేస్తుంటారు బయటికి. సో ఒకవేళ అది జరగలేదు అంటే, ఆ కిడ్నీస్ స్పాయిల్ అయ్యాయి, కిడ్నీస్ పోయినాయి అంటే మనకు వచ్చేసి డయాలసిస్ అని చేయాల్సి వస్తుంది అనమాట. డయాలసిస్ అంటే ఈ నైట్రోజనస్ వేస్ట్ను మనకు రక్తంలో నుంచి తీసేసే ప్రాసెస్ అనమాట ఈ డయాలసిస్. అందుకే కిడ్నీ పోయిన వాళ్ళు డయాలసిస్ చేయించుకునేదానికి వెళ్తాంటారు. ఏం లే, అదొక మిషన్, బయట కిడ్నీ లాగా పనిచేస్తుంది అంతే. మిషన్ బయట పెడతారు, మనకి ఎక్కడో చోటు గొంతు ఇక్కడ నుంచి నర్వ్స్ నుంచి ఇంజక్షన్ వేస్తారు. ఇంజక్షన్ వేసి రక్తాన్ని బయటికి తీసి అక్కడ డయాలసిస్ జరిపించి నైట్రోజనస్ వేస్ట్ని బయటికి తీసి మిగిలిన మళ్ళీ మంచి రక్తాన్ని తీసుకొని మన బాడీలోకి ఎక్కిస్తుంటారు అనమాట. సో ఇంత పెద్ద ప్రాసెస్ కిడ్నీ పోయిందంటే, గుర్తుంచుకోవాలి. ఇక లంగ్స్ ఏం చేస్తాయండి? ఊపిరి పీల్చుకుంటాయి. ఇంటెస్టైన్స్ ఏం చేస్తాయండి? మనం తిన్న ఆహారాన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట మన బాడీలోకి, రైట్. సరే, నెక్స్ట్ చూద్దాం. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు అబ్జర్వ్ సెలెస్ట్రియల్ బాడీస్? మనం అర్థం చేసుకోవాల్సిన విషయం అంటే సెలెస్ట్రియల్ అంటే మనకు విశ్వంలో అంటే మన ఆకాశంలో ఉన్న వాటిని సెలెస్ట్రియల్ బాడీస్ పెద్ద కానీ చూసేదానికి చాలా చిన్నట్టు కనిపిస్తాయి, కానీ చాలా పెద్దవి అనమాట. అలాంటి వాటిని చూసేదానికి మనం ఏం వాడతాం సార్ అంటే టెలిస్కోప్ వాడతామండి. బయోస్కోప్ కాదు, బయోస్కోప్ అనేది మన సినిమాలు తీసుకునే కెమెరాలు, రైట్. టెలిస్కోప్. మరి మైక్రోస్కోప్ అంటే అత్యంత సూక్ష్మమైన మన కంటికి కనపరాని వస్తువుల్ని చూడడానికి మ్యాగ్నిఫికేషన్ అంటే పెద్దదిగా చేసి చూడడానికి వాడేది మైక్రోస్కోప్. మరి పెరిస్కోప్స్ ఏంటి సార్, ఎక్కడ వాడతారు సార్ అంటే జలాంతర్గాములు, సబ్మెరీన్స్లో వాడతారు ఈ పెరిస్కోప్ను. ఇది మనం గుర్తుంచుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ టెలిస్కోప్ అనమాట. సరే, మరి నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఈజ్ యూజ్డ్ విత్ ఐరన్ టు ఫార్మ్ స్టెయిన్లెస్ స్టీల్? అంటే స్టెయిన్లెస్ స్టీల్ ఎలా ఉంటుందో మనం గుర్తుంచుకోవాలా. స్టెయిన్లెస్ స్టీల్ మనకు అంటే ఇప్పుడు మన గడియారాల్లో అక్కడ ఇక్కడ వాడతారు స్టీల్. కామన్గా స్టీల్ ఏమవుతుంది, టెంపరేచర్ పెరిగే కొద్దీ వ్యాకోచిస్తుంది, తగ్గే కొద్దీ సంకోచిస్తుంది అనమాట. ఈ సంకోచాలు వ్యాకోచాలు ఉండకుండా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, అట్లా సంకోచం వ్యాకోచం చేస్తే ఇంకా అది పనికిరావు. సో అందుకు అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ను స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేస్తారు. అంటే ఇంకా అది సంకోచం చెందదు, వ్యాకోచం చెందదు అనమాట. సో అలాంటి స్టెయిన్లెస్ స్టీల్ను తయారు చేయాలి సార్ అంటే మనకు క్రోమియం అనే ఒక మెటల్ను దానికి యాడ్ చేస్తారు, ఎంతో కొంత పర్సంటేజ్ యాడ్ చేసి ఆ స్టీల్ను తయారు చేస్తారు. సో అది మనకు ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట, రైట్. సరే, మరి నెక్స్ట్ చూద్దాం. విచ్ కాంప్లెక్స్ ప్రోటీన్ ఈజ్ హిమోగ్లోబిన్ ప్రజెంట్ ఇన్ ద బ్లడ్? అంటే ఏం లేదు, హిమోగ్లోబిన్లో ఏ మెటల్ ఉంటుంది అని అడిగాడు. ఏముంటుంది హిమోగ్లోబిన్లో అని?
హిమో అంటేనే ఐరన్ అండి, గుర్తుంచుకోవాలి. హెమటాలజీ, హిమో అంటేనే ఐరన్. సో ఈ యొక్క ఐరన్ మూలకం అనేది మన బ్లడ్లో కూడా ఉంటుంది, ఐరన్. మామూలు ఐరన్ కానీ చాలా 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 లో పర్సంటేజ్లో ఉంటుంది అనమాట. రైట్. సో మనకు గుర్తుంచుకోవాలి ఈ క్వశ్చన్. బ్లడ్లో ఐరన్ ఉంటుందండి, రైట్. హిమోగ్లోబిన్లో ఏముంటుంది సార్ అంటే ఐరన్ ఉంటుంది, గుర్తుంచుకోవాలి. రైట్. విచ్ విటమిన్ స్ట్రెంగ్స్ ది బోన్స్? నేను చెప్పాను కదా విటమిన్స్ గురించి బాగా క్వశ్చన్స్ అడుగుతాడు. వీటి గురించి క్లాసెస్ అనేది మామూలుగా ఉండవు. ప్రీమియర్ కోర్సులో అయితే పర్ఫెక్ట్గా మీకు క్లాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దయచేసి బాబులు మెరిట్ రావాలి, మంచిగా క్లాసులు ప్రిపేర్ అవ్వాలి, మంచిగా చేయాలి అంటే 699 గురించి మీరు ఎక్కువగా ఆలోచించుకోవద్దు. చాలా నార్మల్ అఫోర్డబుల్ ప్రైస్లోనే మీకు కోర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఎక్కువగా ఆలోచించకుండా ఆ కోర్స్ అనేది తీసుకోండి. రైట్. మీకు ఆఫర్ చేస్తున్నాం మంచి ప్రైస్లో, మంచి సర్వీసెస్ మీకు ఆఫర్ చేస్తున్నాం. టెస్ట్ సిరీస్లు ఫ్రీగా ఉంటాయి, లైవ్ క్లాసులు మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కొద్ది రోజుల నుంచి. రైట్. సో మీకు పర్ఫెక్ట్ కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మ్యాథ్స్, రీజనింగ్ అయితే మీకు మంచి 0 లెవెల్లో మీకు క్లాసెస్ ఇవ్వడం జరిగింది. రైట్. జీకే జిఎస్ అనేది కామన్గా జీకే నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జిఎస్ మంచి స్టేట్ ఫేమస్ ఫ్యాకల్టీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రైట్. సో మిస్ అవ్వద్దండి, ప్రీమియర్ కోర్స్ తీసుకొని మంచిగా ప్రిపేర్ అవ్వండి. సందేహాలు ఎందుకుంటాయి? ఓకేనా? రైట్. ఈ యొక్క విటమిన్ బాగా మనకు బోన్స్, ఎముకలు బాగా స్ట్రెంథనింగ్ కావాలి, గట్టిపడాలి అంటే విటమిన్ డి కావాలి. ఒకవేళ విటమిన్ డి లోపమైందంటే మనకు రికెట్స్ అనే ఒక వ్యాధి వస్తుంది. ఏమొస్తుంది సార్ అంటే రికెట్స్ అనే ఒక వ్యాధి వస్తుంది అనమాట. అంటే ఎముకలు పలచబడతాయి అనమాట. రైట్. సో విటమిన్ డి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. సరే, మరి నెక్స్ట్ చూద్దాం. ది కెమికల్ ఫార్ములా ఆఫ్ లాఫింగ్ గ్యాస్. నవ్వుతాం, ఈ గ్యాస్ వేస్తే నవ్వుతాం. ఆ సినిమాలో ఉంటుంది చూడు, సై సినిమాలో. ఏమైందిరా నవ్వుకుంటున్నారంటే బుగ్గలు పడ్డాయి అన్నావు. బుగ్గలు అంటే బుగ్గలు పడితే నవ్వడం ఏందిరా అంటే బుగ్గలు పడ్డాయి నవ్వుకున్నాం అనేసి. అదే నైట్రస్ ఆక్సైడ్ అని, నైట్రస్ ఆక్సైడ్ N2O, నైట్రస్ ఆక్సైడ్ అనేది ఈ యొక్క లాఫింగ్ గ్యాస్ యొక్క కెమికల్ ఫార్ములా అనమాట. రైట్. ఇక్కడ ఒకవేళ NO2 అంటే నైట్రోజన్ డయాక్సైడ్ NO2 అంటాం. సో నైట్రోజన్ మోనాక్సైడ్ కూడా ఇక్కడ అనుకుంటాం NO అంటే. మిగిలిన వాటి గురించి మనకు అవసరం లేదు. ఓకేనా? ఓకే. రైట్. నెక్స్ట్ చూద్దాం. N2O is the correct option, గుర్తుంచుకోవాలా. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గ్యాస్ ఈజ్ నాట్ ఏ నోబుల్ గ్యాస్? నోబుల్ గ్యాస్ అంటే ఏం లేదండి, దేనికి రియాక్ట్ కావు. చిన్న వాటికి అసలు రియాక్షన్స్కు చలనాలు ఉండవు. అలాంటి వాటికి నోబుల్ గ్యాసెస్ అంటారు. రంగు, రుచి, చిక్కదనం ఏముండవు అనమాట. సో అంత తొందరగా కూడా కెమికల్ రియాక్షన్స్ కావు. అలాంటి వాటిని నోబెల్ గ్యాసెస్ అంటాం అనమాట. ఇచ్చిన వాటిలో మనకు కామన్గా వచ్చేసి 6 నోబెల్ గ్యాసెస్ ఉంటాయండి మన పీరియాడిక్ టేబుల్లో. ఇప్పుడు మెండలీఫ్ కనుక్కున్న టేబుల్లో 6 ఉంటాయి. ఆ 6 కానిది ఏది అని అడిగాడు. ఆక్సిజన్ అనేది నోబెల్ గ్యాస్ కాదబ్బా, ఇది రియాక్ట్ అవుతాయి, సిచ్యువేషన్ తగ్గట్టు ఇది రియాక్ట్ అవుతాయి. హీలియం, ఆర్గాన్, నియాను, క్రిప్టాను, జినాను, రెడాను అని ఇంకా 3 ఉంటాయి. క్రిప్టాను, జినాను, క్రిప్టాన్, రెడాన్. సో ఈ లాస్ట్లో ఎంతో వస్తాయి అన్నమాట ఇవి. రైట్. ఎంతో వస్తాయి. సో అండ్ ఒక హీలియం తప్ప ఇవన్నీ నోబెల్ గ్యాసెస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. రైట్. ఓకే. నెక్స్ట్ చూద్దాం. లాస్ట్ బట్ వన్. BCG అనేది ఒక వ్యాక్సిన్ అంట. బ్యాసిల్లస్ కాల్మెటిగ్రెన్ అని దాని యొక్క ఫుల్ ఫామ్. రైట్. ఆ వ్యాక్సిన్ దేనికి, ఏది ప్రివెంట్ చేసేదానికి వాడతారు సార్ అంటే ట్యూబర్కులోసిస్ను ప్రివెంట్ చేసేదానికి BCG వ్యాక్సిన్ వాడతారు అనమాట. గుర్తుంచుకోవాలా. రైట్. సో డెంగ్యూ ఫీవర్ అనేది ఫీవర్ అండి, ఒక దోమ కుట్టడం వల్ల వస్తుంది. ఏ దోమ కుట్టడం వల్ల వస్తుందో కాస్త కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరి టైఫాయిడ్ దేని వల్ల వస్తుంది, ఇది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కామెంట్ చేయాలా, మీరు తెలుసుకోవాలా. రైట్. సో ప్లేగ్ దేని వల్ల వస్తుంది, వీటిని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇవి కూడా మీకు హోంవర్క్ స్టడీ చేసుకునేదానికి మీకు చాలా చాలా యూజ్ అవుతుంది అనమాట. దయచేసి టెస్ట్ అనేది ఫ్రీగా పెట్టడం జరిగిందంటే ఒకసారి టెస్ట్ అటెంప్ట్ చేసుకోండి. ఎవరైతే అగ్నివీర్, జీడీ, ట్రేడ్మెన్, టెక్నికల్ క్లర్క్ దేనికైతే ప్రిపేర్ అవుతున్నారో మనకు సైనిక యాప్ అనేది మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. దయచేసి డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దు సైనిక యాప్. ఓకేనా? టెస్ట్ రాయండి, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో మీకే తెలుసుకోండి ఒకసారి. ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా, సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. సైనిక యాప్ ప్రీమియర్ సర్వీసెస్ కూడా యూటిలైజ్ చేసుకోవాలంటే జస్ట్ 699 రూపీస్లోనే పర్ఫెక్ట్ టెస్ట్ సిరీస్, క్లాసెస్, కాన్సెప్ట్స్, లైవ్ క్లాసెస్, మీకు అన్నిటికి మించి ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేసి గైడెన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో వీటిలో ఇంతవరకు వీడియోను నచ్చినట్లయితే షేర్ చేయండి. మీరు ఎంత ఎక్కువగా షేర్ చేసి, ఎంత ఎంకరేజ్ చేస్తే మీకు క్లాసెస్ అంత ఎక్కువగా యూట్యూబ్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.